నమస్తే అందరికీ. ఈరోజు నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 150 గజాల 2 బిహెచ్కే హౌస్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు, ఏ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు అన్న విషయం క్లియర్గా బిల్లర్ గారి దగ్గర తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే అండి. నమస్తే విజయ్, మంచిగా బాగున్నాను సార్. ఓకే ఓకే సార్, మన వ్యూవర్స్కి మీరు హౌస్ అయితే 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు, రేటు కూడా తక్కువగా చెప్పడం జరిగింది. సో మన వ్యూవర్స్కి ఒక్కసారి ఎలాంటి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తారు, రేటు ఎంత కోట్ చేస్తున్నారు, అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పండి. ఓకే సార్. నమస్తే సార్. ఇది 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సార్, వెస్ట్ ఫేసింగ్ తోని. ప్లాట్ సైజ్ వచ్చి 27-50 సైజ్ అండి. ఇది 150 గజాలు వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి విజయ్ గారు. ఇది ఇంటి ముందర రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? 25 ఫీట్ల రోడ్ అండి. ఓకే, ఈ హౌస్ కి బోర్ వేయించారు కదా, ఎన్ని ఫీట్లు వేయించారండి? ఇది 450 ఫీట్లు అండి. 100 ఫీట్లకే ఫుల్ వాటర్ అండి. 450 ఫీట్లు వేయించామండి డెప్త్. సార్, ఇది బడంగపేట మున్సిపల్ ఆఫీస్ కి ఎంత దూరం ఉంటుంది? బడంగపేట మున్సిపల్ ఆఫీస్ కి వాకబుల్ డిస్టెన్స్ అండి, అప్రాక్సిమేట్ 500 మీటర్స్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు హౌస్ కొన్న వాళ్ళకి వాళ్ళ కిడ్స్ ఉంటే స్కూల్స్ కు చదివించుకోవడానికి చూస్తారు కదా, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, అండ్ అదేవిధంగా ఎల్బీ నగర్కి ఎంత దూరం ఉందో ఈ విషయాలు క్లియర్గా చెప్పండి. మనకి ఇక్కడ స్కూల్స్ వచ్చేసరికి ఆర్కా స్కూల్ ఉందండి, మనకి నియర్ బై 1.5 కిలోమీటర్ ఉంటుంది ఆర్కా. ఓకే, పోతే డిపిఎస్ స్కూల్ పక్కనే ఉంటుందండి, 1/2 కిలోమీటర్ ఉంటుంది డిపిఎస్ స్కూల్. దిల్షునగర్ పబ్లిక్ స్కూల్ అండి. నాదర్గోల్ డిపిఎస్ స్కూల్ అయితే మనకి అప్రాక్సిమేట్ 3 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే నాదర్గోల్లో ఉన్నది వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే, 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఎల్బీ నగర్కి ఎంత దూరం? ఎల్బీ నగర్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓకే, మెట్రో స్టేషన్. ఓకే, ఇక్కడ నుంచి మన టీసీఎస్ ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకి ఎంత దూరం ఉంటుంది? అప్రాక్సిమేట్ 6 or 7 కిలోమీటర్స్ ఉంటుందండి ఆదిబట్టలో. ఓకే, మనకి టీసీఎస్ కంపెనీలు అవన్నీ నియరెస్ట్ గానే ఉంటవి. పోతే బస్ స్టాప్ ఇటు వచ్చి అల్మాస్ కూడా బస్ స్టాప్ ఉంది, ఇటు సైడ్ ఏమన్నా బడంగపేట మున్సిపల్ ఆఫీస్ బస్ స్టాప్ ఉందండి. 2 బస్ స్టాప్లు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటవి. ఓకే, కోడ్ వచ్చేసరికి 95 lakhs చెప్తున్నామండి. కోడ్ ఇల్లు రేటు 95 lakh కోడ్ చేస్తున్నాం సార్. ఈ యొక్క కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి వస్తే ఫైనల్ అనేది సిట్టింగ్ లో ఉంటుందండి, నెగోషియేట్ చేసి ఇస్తామండి. ఓకే, లోన్ బ్యాంక్ లోన్స్ ఎనీ బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఆన్లైన్ మున్సిపల్ పర్మిషన్. ఓకే, బ్యాంక్ లోన్ పర్సనల్ తీసుకున్నా సరే, లేదు కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి మమ్మల్ని ప్రొవైడ్ చేయమన్నా మేమైనా ప్రొవైడ్ చేసి ఇస్తామండి లోన్. ఓకే, హౌసింగ్ లోన్. సూపర్ సార్, సూపర్ సార్. హౌస్ వివరాలు అయితే చాలా నీట్ గా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా దీని యొక్క రేటు, డైమెన్షన్, లొకేషన్ డీటెయిల్స్ చెప్పడం జరిగిందండి. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు వచ్చేసి బిల్లర్ దగ్గర ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అని క్లియర్ గా తెలుసుకోవడం జరిగిందండి. హౌస్ ముందల రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. ఈ హౌస్ వచ్చేసి ద్వారకా హిల్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు. బడంగపేట మున్సిపల్ ఆఫీస్ కి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే రోడ్ కంటే హైట్ గా రావడం జరిగింది. అండ్ హౌస్ వచ్చేసి 150 గజాల్లో ఉంటుంది. 27-50 సైజులో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి, చాలా నీట్ గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ చూసి అర్థమవుతుంది ఎంత నీట్ గా ఇక్కడ వర్క్ చేయించారన్న విషయము. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టైల్స్ తోటి ఇక్కడ వచ్చేసి ఎలివేషన్ వర్క్ చేయించడం జరిగింది, చాలా నీట్ గా రావడం జరిగిందండి. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము, ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాష్ ఏరియా రావడం జరిగింది, అండ్ వాష్రూమ్ రావడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి దిమ్మెలకు గమనించినట్లయితే కంప్లీట్ గా గ్రనైట్ తోటి వర్క్ చేయించారండి. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి క్వాలిటీగా ఉంటుంది, అండ్ నీట్ గా లుక్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ కూడా క్లియర్ గా చూడవచ్చు. అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ కలర్స్ అనేది వేయలేదండి, ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. 100% వుడ్ తోటి, దట్టు మనకు టేక్ వుడ్ తోటి చేయించారు, చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైతే లాకింగ్ సిస్టమ్ ఉందో సెంటర్ లాకింగ్ అండ్ గ్లాస్ పాలిసింగ్ ఇస్తామని చెప్తున్నారండి. ఇది వచ్చేసి ఇప్పటివరకు అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు చూస్తే అర్థమవుతుందంటే ఎంత నీట్ గా వర్క్ చేయిస్తారు అన్నది విషయము. అండ్ ఇప్పుడు సో హాల్ ఏరియాకి రావడం జరిగిందండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్ లో చూసినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారండి, చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము, నీట్ గా ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వర్క్ అనేది చాలా నీట్ గా చేయించారు. అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇదైతే డోర్ ఉందో ఇది వచ్చేసి నార్త్ వైపు అవుతుందండి. నార్త్ వైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా ఇక్కడ డోర్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి నీట్ గా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము.
ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు రావడం జరిగింది అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ రావడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చిన్న సైజ్ ఇక్కడ నీట్ గా పూజా రూమ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తున్నామండి. ఇటువైపు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చాలా నీట్ గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు గమనించినట్లయితే మనకి లో రూప్ అనేది రావడం జరిగిందండి. లో రూప్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా వస్తువులు ఉంటే పెట్టుకోవడానికి వీలుంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు అండ్ షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. వైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నామండి. సెట్ బ్యాక్ ఏరియా సైడ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ గా ఉన్నటువంటి వాష్ ఏరియా రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 27x50 సైజులో ఉంది కాబట్టి సెట్ బ్యాక్ ఏరియా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే హౌస్ కమిషన్ బోర్ పాయింట్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది అండ్ ముంజేరే వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. ఈ హౌస్ అన్నది బడంగపేట మున్సిపల్ ఆఫీస్ కి ఎగ్జాక్ట్ గా 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఒకసారి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ కి సంబంధించిన టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హెడ్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఉండడం వల్ల వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది లోపలికి రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఫుల్ డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది 95 లక్షలు చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.